ఇదిగో జగ్లక్, ఈ పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది. ఏ పాలు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? విశాఖపట్నంలో మీ పార్టీ సీనియర్ నేత చొక్కాకుల రాజీనామా చేశాడు కదా. నేను ఎవరి కోసం పార్టీ పెట్టలేదో, నా కోసం పెట్టుకున్నా. ఉన్నవాళ్ళు ఉంటారో, పోయేవాళ్ళు పోతారో. ఇదిగో, నువ్వు ఇలా తలపొగరుతో మాట్లాడితే చివరికి నీ పార్టీలో నువ్వు తప్ప ఎవ్వడు మిగలడు. ఏ, నువ్వు కూడా వేణుస్వామిలా చిలక దోషం చెప్తా ఉన్నావా ఏమే? హెచ్చి, నన్ను ఆ వేణుస్వామితో పోల్చుకు. అల్పుడు అతనెక్కడ, వరల్డ్ సెలబ్రిటీని నేనెక్కడ? ఏ ఆపవయ్యా నీ డప్పు. ఓ నీకు నువ్వే ఓ గొప్ప పోటుగాడు అని చెప్పుకుంటావు సిగ్గు లేకుండా. అక్కడికి నువ్వేదో నీ గురించి నువ్వు చెప్పుకొని గొప్ప సంఘ సంస్కర్తలా మాట్లాడుతున్నావు. అన్నిటిపైన నీ బొమ్మలు, ఆఖరికి ఆటగాళ్ళు లోపలేసుకునే ఘాట్ల పైన కూడా వేసుకుని ఓ డప్పు కొట్టుకునే నువ్వా నాకు చెప్పేది? అసలు ఇప్పుడు ఏందయ్యా నీ ఏడుపు? ప్రతిరోజు ఎవడో ఒకటి పైన విరుచుకుని పడతా ఉంటావు. అసలు నీ పార్టీ ఎవరికి తెలుసో, నిన్నెవడు పట్టించుకుంటాడో? ఇదిగో జగ్లక్, మాటలు మాట్లాడే ముందు అసలు నీ పరిస్థితి ఏంటో చూసుకో. నీకు నాకు తేడా కేవలం అంటే కేవలం 11 సీట్లే. ఓ నువ్వేదో తోపు అన్నట్టు మాట్లాడుకో. అబ్బాబా, విసిగించగయ్యా. ఇదిగో, ఏం విసిగించలే కానీ ఒకటి మాత్రం చెప్తా. ఏందది? త్వరలోనే నువ్వు దుకాణం మూసేస్తున్నావు. నేనెందుకు మూస్తాను? మీ వాళ్ళందరినీ బొక్కలో వేసి మూస్తారు కాబట్టి, నీ పార్టీలో ఎవడు మిగలడు కాబట్టి, నువ్వొక్కడివే పార్టీని నడపలేవు కాబట్టి నీ పార్టీని మూసేస్తావు. అలా ఏం జరగదు. నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు జంపులు కొట్టిన వాళ్ళే ఎలక్షన్ టైంకి మళ్ళీ వచ్చేస్తారు. ఈసారి డబ్బుతోనే కొడతా నేను. అనుకుంటున్నావా? ఆ వెళ్ళిపోయిన చొక్కాకుల చాలా సీనియర్, నువ్వు పార్టీ పెట్టినప్పుడు చేరిన మనిషి. మరి అలాంటి సీనియర్లు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే ఏటో ఆలోచించుకో. కూటమి ప్రభుత్వం వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు కావచ్చు. బెదిరిస్తే బెదిరిపోవటానికి మీ వాళ్ళేమి అమాయక చక్రవర్తులు కాదు, అవినీతి సామ్రాట్లు, దేశ ముదుర్లు. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు ఎవరిని పట్టించుకోవట్లేదు, నీ నాయకులు కూడా. నేనెందుకు పట్టించుకోవట్లేదో, నేనంటే మా వాళ్లకు చాలా అభిమానం. పట్టించుకుంటే ప్రతి పాపిష్టి పనికి నీ వెన్నంట ఉన్న ఏటు ఆ కసాయి రెడ్డి నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయనకేదో కోటరీ నోటరీ అనే ఫీలింగ్ వచ్చిపోయినాడు. క్వార్టరీ లేదు, ఫ్యాక్టరీ లేదు. నీకు బద్ధకం పెరిగిపోయింది, ఎవరిని పట్టించుకోవట్లేదు. నిన్ను నమ్ముకుంటే ఇక నట్టేట మునిగిపోతామని ఒక్కొక్కడు జంప్ కొడుతున్నాడు. ఏట ఆలకిస్తున్నావా? నిజంగా నా మీద అభిమానం ఉంటే ఎందుకు పోతారు? అందరూ స్వార్థపరులే. అందరికంటే పెద్ద స్వార్థపరుడివి నువ్వు. నీ సైకోతనానికి, నీ ఈగోకి, నీ కక్షపూరిత మైండ్ సెట్ కి ఎవడు మాత్రం నిన్ను భరిస్తాడు చెప్పు? ఏ పాలో, ఏంది నోరు లేస్తా ఉంది? నిన్ను చూస్తే నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా లేస్తాయి. నువ్వు అంత మెంటల్ తెప్పిస్తున్నావు ఒక్కొక్కడికి. ఆఖరికి నీ సొంత తల్లికి చెల్లికి కూడా నరకం చూపిస్తున్నావు. ఆ కూటమి ప్రభుత్వం కుట్ర వల్ల నన్ను ఇలా ఒంటరిని చేసేసినారు. లేకపోతే నాతో అందరూ ఉండేవారు. నోటి దురద తగ్గించుకుంటే కాస్త గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాడివి. నాకేముంది నోటి దురద? ఏం మాట్లాడుతూ ఉన్నావు? 175కి 175 అని ఓ తగ రెచ్చిపోయావు. అసలే మీ వాళ్ళ దోపిడీలు, దౌర్జన్యాలు చూసి విసికి వేసారిపోయిన ప్రజలు నువ్వు మాట్లాడే మాటలకి ఇంకా మెంటలెక్కి సరిగ్గా ఎలక్షన్లో మీ మీద కసి తెచ్చుకున్నారు. సర్లే, అయ్యిందేదో అయిపోయిందిలే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏమే? ఇదిగో జగ్లక్, దిగులు పడకు. నీకు అద్భుతమైనటువంటి సలహా నేనిస్తా. దాన్ని కానీ ఫాలో అయ్యావంటే ఇక నీకు తిరుగు ఉండదు. ఏంది నువ్వు సలహా ఇస్తావా నాకు? ఆ సలహా ఏదో త్వరగా చెప్పాడు. మరి ఏటి లేదు. అప్పుడు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఏర్పడ్డాయి కదా, టీడీపీ, బీజేపీ, జనసేన. కరెక్ట్. ఆ 3 పార్టీలు కలిసి ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించాయి కదా. అయితే ఇప్పుడు నువ్వు కూడా బలం అవ్వాలంటే ఏం చేయాలి? నీ వైకాపా పార్టీని నా ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసేయి. అప్పుడు ఈ 2 కలిపి పిఎస్ వైసీపీ పార్టీ అవుతుంది. ఏ మెంట్లోడా,
పిచ్చి జోకులు వేయకో. నేను నీ పార్టీలో కలవడం ఏందే? నీ పార్టీలో జోక్ కాదు, కలిపితేనే నీకు రాజకీయ మనుగడ ఉంటుంది. నువ్వు నీ పార్టీని నా పార్టీలో కలిపితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినట్లే అప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందులో నేను చీఫ్ మినిస్టర్ని, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వి. ఎలా ఉంది ప్లాన్? అవినాష్, ఆ గొడ్డలు పట్టుకురా, గొడ్డలు పట్టుకొచ్చే.